చూడండి ఈ బిల్డింగ్ ఎంత పొడుగ్గా ఉంటుందో దీని వెనకాల. ఇందిరామాల్కి పక్కనే ఉంటుంది. ఇలా తలెత్తుకుని చూడాలి దాన్ని. మనం కాస్త పడుకున్నట్టు చూడండి. నేను ఫోన్ అప్పటికే పడుకోబెట్టాను. ఇది ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది ఇందిరా మార్ట్. దీన్ని ఇందిరా స్క్వేర్ అని పిలుస్తారు. ఇదంతా బర్మా వాళ్ళు ఉంటారు. ఇక్కడ బర్మా వాళ్ళు అంతా బర్మా వాళ్ళే అమ్మేస్తుంటారు. లోయెస్ట్ ప్రైజ్ అంటారు, కానీ తాయిబాత్లో అది హైయెస్ట్ ప్రైజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఎర్ర బస్సులు కనపడుతున్నాయి నాకు. ఇదిగోండి మన ఇందిరా స్క్వేర్లోకి అయితే వచ్చేసాను. ఇదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ బ్యాంకాక్లోనే. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ దొరికిస్తాయి. ఇవన్నీ చాక్లెట్లు అనమాట. ఇదిగోండి ఇవన్నీ మన హ్యాండ్ బ్యాగ్లు. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చూడండి ఒక పీసు 200 బాతులు అంట. 200 బాతులు అంటే మన కరెన్సీలో వచ్చేసి 600 రూపాయలు అవుతుంది దగ్గరగా. ఇదిగోండి అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది చూడండి. ఇలా కొడుతుంటే బ్లూటూత్తో స్పీకర్ కనెక్ట్ చేశారు. నేను కూడా కొట్టేస్తాను. భలే ఉంది ఈ ఇన్స్ట్రుమెంట్. ఎంతో అడిగేద్దాం. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇదైతే భలే ఉంది. ఇప్పటివరకు నా వాయింపు అయింది. ఇప్పుడు మన వెంకట్ వచ్చాడు వాయించడానికి. వావ్, హీఈస్ ఎంజాయింగ్ మ్యాన్. కమాన్ వెంకట్. చూడండి మన వెంకట్ వాయింపుకి అందరు వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఎవడు రైడు ఈడు ఏంటి మ్యూజిక్ అనేసి. వావ్ వెంకట్ కమాన్ సూపర్ మ్యాన్. చూడండి వెంకట్ అయిపోయింది. ఇప్పుడు మన శ్రీను వచ్చాడు వాయింపుకి వాయిస్తున్నాడు. కమాన్ శ్రీను, యూ డోంట్ హ్యావ్ మ్యూజిక్. గుడ్ మ్యూజిక్ హైదరాబాదీ మ్యూజిక్. కమాన్ యూ డూ. చూసారుగా ఇందిరా మార్ట్ ఇదంతా. ఇంకా మరింత లోపలికి ఉంది. నేను మీకు అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి ఒకసారి, ఓకేనా? కీప్ వాచింగ్ దిల్ సే దిలేష్. ఇదంతా కాస్మెటిక్ ఐటము, పర్ఫ్యూమ్స్, డియోస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా పెద్ద మార్కెట్ అండి, కానీ ఇందులో మనకు పనికొచ్చేవి ఏమి ఉండవు. అదే నాకు అర్థం కాదు. నేను చాలా చూశాను మార్కెట్లో, కానీ ఇవన్నీ మనకి అంత అర్థమయ్యే ప్రోడక్ట్స్ కావు. చూడండి ఇలా తెల్లగా ఉన్నారు కొంతమంది. వెరీ గుడ్. సే హాయ్ సవాటికా.
బాగున్నారా బాగున్నారా? నాకు తీయట్లేదు అనేసి బామ్మ మనతో కొట్లాడేస్తుంది. తీస్తాను ఫైనల్గా. ఈ పిల్ల ఖచ్చితంగా తాయ్ అయితే కాదు, చైనా అనుకుంటాను లేదా కొరియా అనుకుంటాను.